నమస్కారం. కళ్యాణం కమనీయం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పెళ్లికి సంబంధించి మనకి ఎన్నో తెలియని విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, హస్త, వాస్తు, సంఖ్య, ఆగమ, ఖగోళ, గణిత పండితులు, అలానే బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం గురువుగారు. మరి కళ్యాణం కమనీయంలో కళ్యాణం కుదిరేందుకు మనం ఆదినాడీ వ్యవస్థ చూస్తూ ఉంటాం కదా. మరి ఈ ఆదినాడీ వ్యవస్థ అంటే ఏంటి? ఇది ఏ ఏ నక్షత్రాలకు వర్తిస్తుంది, ఏ ఏ నక్షత్రాలకు వర్తించదు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సహజంగా వివాహ అంశంలో, వివాహ పొంతంలో మనం నాడీ దోషం అని చెప్తారు. మనకి నాడీ దోషం అంటే చాలా మందికి కూడా ఏకనాడి కావటం అనేది మంచిది కాదు. ఏకనాడి అవుతే ఎలా ఉంటుందంటే మృత్యుప్రదం అని శాస్త్రంలో చెప్పారు. అంటే భార్యకు కానీ భర్తకు కానీ కొంత మృత్యువు జరుగుతుంది, ఇద్దరి మధ్యలో తగాదలు గొడవలు జరిగే అంశాలు ఎక్కువ ఉండటం, ఒకటి ఆరోగ్యపరంగా దోషం కలుగుతుందని శాస్త్రంలో చెప్పారు. అందులో ఆదినాడి వచ్చేటప్పటికి నిత్యం కూడా కలహం ఉంటుందని శాస్త్రంలో చెప్పారు. అందువల్ల ఆదినాడీ దోషంలో మరి నాడీ దోషంలో ఏ విధంగా ఉండబోతుందని చూస్తే ఏకనాడి అయితే దోషం కలుగుతుంది. ఇద్దరు కూడా ఆదినాడి, అంత్యనాడి, మధ్యనాడి అని 3 నాడులు ఉంటాయి. ఈ 3 నాడులు కూడా అమ్మాయి ఆదినాడి అయ్యి అబ్బాయి ఆదినాడి అయితే దోషం, అమ్మాయి మధ్యనాడి అయ్యి అబ్బాయి మధ్యనాడి అయితే దోషం, అలానే అబ్బాయి అంత్యనాడి అయ్యి అమ్మాయి అంత్యనాడి అయినా కూడా ఏకనాడి దోషం కాకూడదు. ఈ ఏకనాడి దోషం అయితే ఏమవుతుంది అని అంటే వివాహ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైంది. చాలా మంది కూడా వివాహ వ్యవస్థ విషయంలో శ్రద్ధ తీసుకోరు. శ్రద్ధ తీసుకోకుండా కామన్ గా ఆలోచన చేసి ముందుకు వెళుతుంటారు. కానీ మనిషి ఎంత సంపాదించినా వివాహానికి ఉన్న ప్రాధాన్యత ప్రపంచంలో దేనికి ఉండదు. 2 అంశాలు, ఆరోగ్యము, వివాహము, సంతానం. 3 అంశాల కంటే ప్రాధాన్యత గల అంశాలు ప్రపంచంలో ఏమీ లేవు. ఎందుకు అంటే ఒక వ్యక్తి డబ్బులు సంపాదిస్తున్నాడు అని అంటే అది వివాహానికి ఇంటర్లింక్ ఉంటుంది. అంటే మొగుడు పెళ్ళాం ఇద్దరు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోనో లేదా ఒక నారాయణ కాలేజీలోనో చైతన్య కాలేజీలోనో లెక్చరర్గా ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాగా వాళ్ళు డబ్బు సంపాదించేది ఎందుకు అంటే వాళ్ళ కోసమా పిల్లల కోసమా? ఒక క్వశ్చన్ మార్కు. వాళ్ళ కోసం లిమిటెడ్ చాలు. ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో సంపాదిస్తే చాలు, సరిపోదు. అంతకంటే ఎనఫ్ ఏం అవసరం లేదు. కానీ పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశంతోనే సంపాదన అనేది మొదలు పెట్టాలి. ఈ కాలంలో మధ్య రకంలో ఈ కాలంలో కూడా కొంత మార్పు జరిగినాయి. వాళ్ళ యొక్క స్వలాభాలతోటి వాళ్ళ గురించి వాళ్ళు బాగుపడటానికి ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా సంపాదిస్తున్నారు. పిల్లల్ని పక్కన పెట్టారు ఈ మధ్యకాలంలో, అక్కడక్కడ నేను చూస్తున్నాను. అయితే అలా కాదు, పిల్లలు ఉంటేనే అభివృద్ధి. సంతానం సంపత్ప్రదం అన్నారు. అంటే సంతానం ఉంటేనే వాళ్ళకి సంపద అనేది ఎక్కడొస్తుంది. గతంలో మనం చూసేవాళ్ళం ఎంత ఆస్తుందని చూసేవాళ్ళు కాదు, ఎంతమంది పిల్లలు, ఈ క్వశ్చన్ వచ్చేది. ఇప్పుడు కొంతమంది ఎంతో విపరీతంగా బిజీ షెడ్యూల్లో ఉంటున్నా కూడా మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు. జాబ్స్ చేస్తుంటే కూడా ఎర్నింగ్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా చిల్డ్రన్స్ కి ప్రయారిటీ ఇవ్వకుండా మేము ఎంత గ్రోత్ సంపాదించాం, ఎంత గ్రోత్ ఉంది, ఎంత ఎర్నింగ్ చేస్తున్నాం, ఎంత మనీ అనేది ఇన్కమ్ ఉంటుంది అనేది కొంత ఆలోచన చేస్తుంటారు. అది కాదు, అది అసలు వాస్తవంగా కరెక్ట్ కాదు, రియల్ కాదు. అది పిల్లలు ఉంటేనే సంపాదనకి ప్రాముఖ్యత ఉంటుంది. తర్వాత అనుభవించే వ్యక్తి కూడా ఉంటాడు. ఇప్పుడు ఒక మనిషి ఒక 10 crores సంపాదించాడు. ఇదే హైదరాబాద్ లోనో, గుంటూరులోనో, విజయవాడలోనో, వైజాగ్ లోనో, రాజమండ్రిలోనో, కర్నూలులోనో ఎక్కడొక్కడ ఒక ఇల్లు కట్టి ఒక ఇల్లు లేకపోతే ప్రాపర్టీస్ తీసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీస్ అనుభవించే వ్యక్తి ఎవరు? పిల్లలే ఉండాలి. పిల్లలే. లేకపోతే ఈ భార్యాభర్తలకు ఏదో కొద్దిగా సరిపోతుంది. కొంత అమౌంట్ అనేది ఆ హెల్త్ పరంగా ఉండటానికి, తర్వాత ఇన్కమ్ అనేది తర్వాత రోజుల్లో పెన్షన్ సంబంధించిన విషయాలు కానీ డబ్బులు అనేవి బ్యాంకులో ఫిక్స్డ్ చేసుకోవడానికి కొంత అమౌంట్, సటన్ అమౌంట్ సరిపోతుంది. చాలా ఎనఫ్ అది. కానీ వీళ్ళు డబ్బు మీద ఉన్న ప్రయారిటీ పెళ్లి మీద, తర్వాత సంతానం మీద చూపించట్లే వీళ్ళు. అది రియల్ ఫ్యాక్ట్. అది మన ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ కాకుండా డబ్బులు సంపాదించడం వేస్టే.
శ్రీశైల దేవస్థానంలో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఇల్లు ఒక రూమ్ కట్టిస్తారు. తిరుపతిలో కానీ, శ్రీశైలంలో కానీ, కాశీలో కానీ, అన్నవరంలో కానీ ఎక్కడెక్కడ కట్టిస్తారు. కట్టించి హాయిగా శ్రీశైలంలో 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకి డొనేషన్ ఇస్తే మంచిగా మంచి రూము అవన్నీ ఏసీ ఏర్పాట్లు చేస్తారు. చక్కగా శివాలయం ప్రదర్శన చేసుకోవచ్చు మల్లికార్జున స్వామిని. అలాగా ఆ మనిషికి వివాహం కాకపోతే, సంతానం కలగకపోతే భగవంతుడి యొక్క ఆరాధనలో ఉండటం మంచిది. పుణ్యం పురుషార్థం అన్న వస్తుంది. కానీ కొంతమంది చాలా మంది కూడా ఈ మధ్యన సంతానం గురించి కానీ, తర్వాత ఆతృత పడుతున్న వాళ్ళు ఉన్నారు, లేరని చెప్పడానికి. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎర్నింగ్ గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ వివాహం గురించి లేట్ అయిపోతుంది, నేను వివాహం చేసుకోలేకపోతున్నాను. కూడా ఇంటర్మీడియట్ చదివే వ్యక్తి దాదాపు 18 ఇయర్స్ వస్తాయి. మళ్ళీ డిగ్రీ పీజీ చేయడానికి 21 ఇయర్స్ బీటెక్ చేస్తున్నారంటే. ఎంబీబీఎస్ అయితే 5 ఇయర్స్, ఇంజనీరింగ్ అయితే 4 ఇయర్స్. అక్కడే వాళ్ళకి దాదాపు 25 ఇయర్స్ 26 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నేను సెటిల్ కావాలి, దానికి ఒక 7-8 సంవత్సరాలు, చివరికి 35 ఇయర్స్ వస్తుంది. మనిషి లైఫ్ స్పాన్ ఏంది? 60 సంవత్సరాలు. 60 ఉంటుందో 55 ఉంటుందో, చివరికి వాళ్ళు బతికేది 20 సంవత్సరాలు. కానీ ఇవన్నీ ఎస్టిమేషన్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కదా. ప్రజలకు ఏమిటంటే ఒక 500 రూపాయల నోట్ ఇస్తే నిరక్షరాస్యుడు కూడా లెక్క పెడతాడు, కానీ మిగతా విషయాలకి అవగాహన రాదు. అంటే సిపియూలో కనుక సీడీ పెట్టినట్టు తెలియవట్ల, ఆ సీడీ లోపలికి ఎక్కదు. డబ్బులు లెక్క పెట్టడం చూడండి, ప్రతి వాడు లెక్క పెడతాడు. నాకు రాదండి డబ్బులు లెక్క పెట్టడం చెప్పే మనిషి లేడు ఈ భూగోళంలో, ఖగోళంలో లేడు. కానీ విషయాలు తెలుసుకోవటంలో వెనకబడిపోయారు, నిజాన్ని సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందువల్ల వివాహం అనేది చాలా ఇంపార్టెంట్. వివాహము సంతానం అనేది సంపత్ప్రదం. ఒక స్త్రీకి పుట్టిన తర్వాత కొన్ని మార్కులు పడతాయి, ఒక 10 మార్కులు 15 మార్కులు పడతాయి. రజస్వరాలు అయిన తర్వాత ఒక 30 మార్కులు పడతాయి. అలానే అమ్మాయి వివాహం తర్వాత 60 మార్కులు పడతాయి. సంతానం కలిగిందనుకోండి 100 మార్కులు పడుతుంది. అంటే కంప్లీట్ ఉమెన్ అవుతాడు. అలానే మానవుడికి కూడా, మనిషికి కూడా, మగవాళ్ళకైనా కూడా కంప్లీట్ మ్యాన్ కావాలంటే సంతానం కలిగితే ఆయన పరిపూర్ణమైన వ్యక్తి అనేది అవుతారని శాస్త్రంలో చెప్పింది. కొన్ని సినిమాల్లో కూడా ఈ విషయాలు చెప్పబడింది. మనకి వెంకటేష్ మీనా ఉందిగా సుందరకాండలో, ఆ అపర్ణ హీరోయిన్ చెప్తూ ఉంటుంది ఒక క్లాసులో. అంటే కంప్లీట్ ఉమెన్ కావాలంటే ఎన్ని మార్కులు పడాలి, కంప్లీట్ మ్యాన్ కావాలంటే ఎన్ని మార్కులు పడాలి. సంతానం కలిగితే కంప్లీట్ ఉమెన్ అయినట్టు. అంటే ఒక స్త్రీమూర్తి చిన్నప్పుడు తండ్రి దగ్గరాను, తర్వాత పెద్దగా అయిన తర్వాత భర్తగాను, అంటే భర్త దగ్గర, అంటే ఇవన్నీ కూడా ఒక, అంటే తండ్రి తోడు ఒకటి ఉంటుంది. అలానే భర్త కొద్దిగా పెద్ద అయిన తర్వాత అన్నదమ్ముల తోడు, తర్వాత భర్త తోడు, ఇవన్నీ కూడా అవసరం. అలానే మగవాళ్ళకు కూడా అవసరమే. మగవాళ్ళకి చిన్నప్పుడు ఏంది, ఒక తండ్రి తల్లి తోడు, అలా తర్వాత భార్య తోడు ఉంటుంది. తర్వాత మగవాడికి ఏంది, కొడుకో కూతురు తోడు ఉండాలిగా. అలా కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ ఉమెన్ కావాలంటే వివాహ వ్యవస్థ అనేది చాలా బాగుండాలి. ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యము, సుఖంగా ఉండటం, మంచి వాతావరణంతో మానసికంగా సమతుల్యంగా ఉండటం, సమబుద్ధిగా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక వివాహం కాలేదు, సంతానం లేదంటే జీవితం వృధా. ఇక ఏం అవసరం లేదు, ఇంకా డబ్బులు సంపాదించిన అవసరం లేదు, చదువు కూడా అవసరం లేదు. ఏదో ఇంటర్మీడియట్ 10th క్లాస్ కాపేయచ్చు అంతే. అంటే అక్కడ చదువు కూడా కావాలి అని అంటే ఏంటంటే కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ ఉమెన్ కావాలి. ఇక్కడ మనిషికి నాలెడ్జ్ వేరు, చదువుకోవటం వేరు, బయట బాహ్య ప్రపంచం వేరు. అంటే కెమిస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక బాక్స్ గీస్తారు, యారో మార్క్ పైకి ఉంటుంది, యారో మార్క్ కిందకు ఉంటుంది. అంటే ఎస్పీ ఆర్బిటాల్స్ కొన్ని ఉంటాయి. అంటే యారో మార్క్ పైకి గీస్తారు, కింద ఎస్ ఆర్బిటాల్లో 2 ఉంటాయని, పి ఆర్బిటాల్స్ లో అని కొన్ని ఒక బాక్స్ లో లిమిటెడ్ గా కొన్ని దూరుతాయి. అది ఎస్పీ ఆర్బిటాల్స్ అంటారు ఆర్బిటాల్స్ లో కెమిస్ట్రీలో. అలాగా ఒక మనిషికి యారో మార్కు పైకి ఉంది అని అంటే నాలెడ్జ్ ఉంది. అంటే ఆ నాలెడ్జ్ ఏమిటి, నేను ఎంబీబీఎస్ చదివానండి, ఐఐటీలో ఎంటెక్ చేశాను, ఎంఎస్ చేశాను, ఆ నాలెడ్జ్ వేరు. అది చదువు యొక్క నాలెడ్జ్. బాహ్య ప్రపంచ నాలెడ్జ్ కూడా అవసరమే. కొంతమంది పిచ్చివాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో, అనుమాన పడేవాళ్ళు ఆడవాళ్ళ మీద,
తర్వాత ఆడపిల్లలు జాబ్ చేస్తుంటే అనుమానపడే వ్యక్తులు, ఎవరితో మాట్లాడుతుంటే అనుమానపడే వ్యక్తులు, ఈ మగవాళ్ళు బయట ఆడవాళ్ళతో మాట్లాడితే ఆడవాళ్ళు కూడా అనుమానపడేవాళ్ళు, మానసికంగా లేదు, భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి, రెండు కూడా జరగాలది. జరిగితేనే జీవితం ముందుకు వెళ్ళేది. నమ్మకంతో ఆధారపడి ఉంటుంది. నేను బ్రహ్మాండంగా చదివానండి, ఐఐటి కాన్పూర్లో ఎంఎస్సి చేశాను, ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేశాను, పిహెచ్డి చేసినా కూడా ఈ తెలివితేటలు ఉండవు జనాలకి. ఈ తెలివితేటలు సపరేట్ జోన్ అది. అంటే బ్రహ్మ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అని అర్థం. ఇది అలాగుంటుంది చాలా మంది కూడా. అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనిలో వివాహ పొంతంలో నాడీ దోషం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా నాది నాడి అనే ఒకటి ఉంటుంది. ఆది నాడీ దోషం అనేది ఉండకూడదు. అంటే ఆది నాడీ దోషం అనేది ఉండకూడదు. కొన్ని నాడీ దోషాలకు ఎగ్జంప్షన్ ఉంది. ఏ నక్షత్రాలు? ఏ నక్షత్రాల వాళ్ళకంటే సహజంగా అశ్వని మూలా నక్షత్రం వాళ్ళందరూ ఆది నాడీ దోషం అవుతారు. అంటే అశ్వని నక్షత్రంలో అశ్వని నక్షత్రం మూలా నక్షత్రంలో వాళ్ళందరూ కూడా ఆది నాడిలో కలిగి ఉంటారు. అంటే అశ్వని నక్షత్రం పుట్టిన వాళ్ళు ఆది నాడి, మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆది నాడిలో జన్మించారు. అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఈ ఆది నాడే కాకుండా ఆది నాడి నక్షత్రాలు 7 నక్షత్రాలు ఉంటాయి. ఈ 7 నక్షత్రాల్లో మనం చూసుకోవాలి ఏమిటి, ఏ నక్షత్రాలు ఆదినాడి దోషమే. ఆదినాడి దోషంలో కూడా ఏకనాడి దోషం అయితే రెండు కూడా కలిసి వివాహం చేసుకోవచ్చు. అంటే రెండు ఆదినాడీలు కొన్నిటికి మాత్రం వర్తిస్తాయి. అవి 7 నక్షత్రాలు మాత్రం ఎగ్జంప్షన్ ఉన్నాయి. దానిలో రవి నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోవచ్చు, దోషం లేదు. అశ్వని నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. మూలా నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు. శతభిష నక్షత్రం నక్షత్రం చేసుకోవచ్చు, దోషం లేదు. అలానే పునరస్సు నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు. పునరస్సు నక్షత్రంతో పాటు పూర్వాభాద్ర నక్షత్రం ఉన్న స్త్రీ పూర్వాభాద్ర నక్షత్రంలో మగవాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. అంటే అశ్వని, మూల, అలానే మనకి ఆరుద్ర, శతభిషము, పునరస్సు, పూర్వాభాద్ర, ఉత్తరా నక్షత్రాలు పరస్పరము ఈ 7 నక్షత్రాల వాళ్ళు చేసుకోవచ్చు. అంటే అశ్వని నక్షత్రం వాళ్ళు శతభిషం చేసుకోవచ్చు, దోషం లేదు, ఏకనాడీన. అశ్వని నక్షత్రం వాళ్ళు ఉత్తరా నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు. మూలా నక్షత్రం వాళ్ళు పునరస్సు నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు. మూలా నక్షత్రం వాళ్ళు పూర్వభాద్ర నక్షత్రంలో వాళ్ళు చేసుకోవచ్చు. మూలా నక్షత్రం వాళ్ళు శతభిష నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం చేసుకోవచ్చు. అంటే 7 నక్షత్రాలు. 7 నక్షత్రాల్లో అశ్వని, మూల, ఉత్తరా నక్షత్రము, అలానే ఆరుద్ర, శతభిషము, అలానే పునరస్సు, పూర్వభాద్ర. అంటే ఈ 7 నక్షత్రాలు పరస్పరము ఆదినాడి అవుతుంది. ఈ 7 నక్షత్రాలు పరస్పరంగా ఒకళ్ళు చేసుకోవచ్చు. అంటే ఆడినాడి దోషం అనేది లేదు, అంటే ఏకనాడి దోషం లేదు, చేసుకోవచ్చు చక్కగా అని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి చాలా మంది కూడా ప్రజలకు తెలియదు. ఏకనాడి అంగనే చేసుకోకూడదని ఆ జాతకాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ ఈ 7 నక్షత్రాల వాళ్ళకి దోషం లేదు, పరస్పరం ఒకళ్ళు చేసుకోవచ్చు. ఆదినాడి ఎగ్జంప్షన్ ఇది. అంటే ఆదినాడి దోష రహిత నక్షత్రాలు ఇవి. రహితము అంటే ఎగ్జంప్షన్ ఇంగ్లీష్ లో. అంటే రహితము ఇక్కడ చేసుకోవచ్చు పరస్పరంగా. అంటే అశ్వని, మూల, ఆరుద్ర, స్వాతి, ఉత్తర, పునరస్సు, పూర్వభాద్ర నక్షత్రాలు 7 నక్షత్రాల వాళ్ళు చక్కగా వివాహం చేసుకుంటే మంచిది. మిగతా వాళ్ళు ఆదినాడి అయిన వాళ్ళు దోషం చేసుకోకూడదు. మిగతా నక్షత్రం నేను చెప్పిన 7 కాకుండా మిగతా నక్షత్రం వాళ్ళు చేసుకుంటే వివాదాలు, నిత్య కలహము, భార్యాభర్తల యొక్క సమస్యలు ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిష్కార మార్గం కూడా ఒకవేళ ఈ నక్షత్రాలు కాకుండా వేరే నక్షత్రాలు చేసుకున్న దాని యొక్క పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. ఆ పరిష్కార మార్గాలు కూడా చూసుకుని జాగ్రత్తగా చేసుకోవడం తప్పేం లేదు. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా తెలియజేసిన. నమస్కారం.